మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. మనమైతే వినాయకుడి పూజ దగ్గరికి అయితే వచ్చాము. మనం తీసుకొచ్చుకున్నటువంటి ఈ యొక్క పూజా ద్రవ్యాలు అయితే అన్ని ఎక్కడ సర్దేసి మంచి అన్నింటిలో ఆయిల్ వేసేసుకొని పూలు వాటి యొక్క ప్లేట్లకు సర్దేసి పెట్టేసుకొని ఈ విధంగా అయితే అన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఇంకా పంతులు వచ్చే కంటే ఒక అర్ధగంట ముందైతే వెళ్ళిపోయేసి అన్నీ అరేంజ్ చేసుకుంటాం అన్నమాట. మళ్ళీ ఒకసారి మంటపం నీట్గా లేకపోతే మళ్ళీ అంతా మంటపం నీట్గా క్లీన్ చేసుకొని పంతులు గారు వచ్చేంతవరకు అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకుంటాము. తర్వాత పంతులు గారు వచ్చిన తర్వాత పంతులు గారు పూజ చేసేసి వెళ్ళిపోతారు. పూజ చేసి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే శ్లోకాలు చదువుకోవడము, తర్వాత ఏదైనా శ్లోకాలు చదవడం కానీ, లేదంటే స్తోత్రాలు చదువుకోవడం కానీ, కుంకుమార్చన కానీ, లేదంటే దీపారాధన చేసుకోవాలనుకుంటే అవన్నీ చేసేసుకుంటామన్నమాట. అయితే ఇదైతే మనము శనివారం రోజు అన్నమాట. అయితే ఈరోజు పూజ ఏంటంటే శనివారం రోజు అన్నమాట. ఆ రోజైతే హోమం చేసాము. ఎప్పుడు కానీ హోమం తెల్లవారి మనకి నిమజ్జనం ఉంటుంది, కానీ హోమము నిమజ్జనము రెండు కూడా శని ఆదివారాలు చూసుకొని పెట్టుకుంటారు. కానీ ఈసారి ఏంటంటే నిమజ్జనం శనివారం వచ్చింది, ఇంకా ఆదివారం మనకి ఆప్షన్ లేదు కదా, అలానేసి మనము 11 days చేసాం కాబట్టి ఫస్ట్ వచ్చినటువంటి శనివారం రోజేమో అన్నదానం పెట్టేసుకొని హోమం చేశారు. తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి శనివారం రోజేమో మనకి నిమజ్జనం అయితే పెట్టేసుకున్నారనమాట. హోమం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే అన్నదానం ఉంటుంది. ఈ హోమం కానీ అన్నదానము నిమజ్జనం ఇవన్నీ కూడా శని ఆదివారాలు చూసుకొని ఆ రోజు మంచి రోజు ఉందా లేదా చూసి దాన్ని బట్టి చేసేస్తారనమాట. ఎందుకంటే అందరూ ఎంప్లాయీసే కాబట్టి అందరికీ కూడా శని ఆదివారాలు అయితే హాలిడేస్ కదా, అందుకోసమనే ఆ రోజు అయితే చేస్తారనమాట. ఈ రోజైతే మనకి వినాయక చవితి తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ శనివారం రోజైతే మనము వినాయకుడి యొక్క హోమం, గణపతి హోమం అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఏంటి నార్మల్ పూజ, రెగ్యులర్గా చేసేటువంటి పూజ చేసేసి అందరి పేర్ల మీద, అంటే మనము మన యొక్క కమిటీ పేరు ఏదైతే ఉందో ఆ యొక్క పేరు పైన ఫస్ట్ అందరి పేర్ల మీద పూజ చేసేసి తర్వాత హోమం అయితే ప్రారంభం చేసేస్తారు. అయితే ఈ యొక్క హోమంలో ఎంతమంది భక్తులు కూర్చుంటారో వాళ్ళ యొక్క అందరి యొక్క పేర్లు, తర్వాత వారి యొక్క గోత్రం చదివేసిన తర్వాత ఈ యొక్క హోమం అయితే స్టార్ట్ చేసేసి హోమంలో ఈ యొక్క హోమంది ఉంటుంది కదా అది వేపిస్తూ, తర్వాత ఉండ్రాలు వేపిస్తూ, నెయ్యి వేపిస్తూ పూజనైతే శ్లోకాలు చెప్తూ ముగ్గురు అయ్యగారులు వచ్చారు. పూజనైతే చాలా హ్యాపీగా అయింది. పూజ అయిపోయిన తర్వాత పంతులు గారికి దక్షిణ సమేతంగా దండం పెట్టేసుకుంటే పంతులు గారు అయితే మనకి హోమం బొట్టు అయితే పెట్టేశారు. పూజనైతే అక్కడితో అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే ఉంది. మా వాళ్ళైతే అన్నదానానికి ముందు ఒక 2 రోజుల ముందైతే కావాల్సిన సామాన్లు, తర్వాత వంట మనిషిని అవన్నీ మాట్లాడేసుకుంటారనమాట. అప్పుడు ఈజీగా ఉంటుంది కదా, ఒకే రోజు అంటే హడావిడి అయిపోతుంది. అందుకని కావాల్సిన సామాన్ అంతా కూడా అంతకంటే ముందు రోజు అయితే అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకుంటారనమాట. తర్వాత ఉదయాన్నే మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ చేసేస్తారు ఇంకా వంటలు. ఎందుకంటే మనకి దగ్గర 200-300 మంది దాకా చేస్తారు, ఒక్కోసారి 500 మంది వరకు అవుతారు. కాబట్టి అంతమందికి కావాలంటే ముందే ప్లానింగ్ ఉండాలి కదా, ఆ విధంగా ప్లానింగ్తోనైతే వాళ్ళకి కావాల్సినటువంటి సారకులు అన్నీ తెచ్చేసుకొని పూజనైతే ఫినిష్ చేసేసారు. ఇప్పుడు నేను చూపించేటువంటి ఈ యొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే మనకి అన్నదానము నెక్స్ట్ డే అనమాట, అంటే సండే రోజు అనమాట. ఆ యొక్క సండే రోజు ఏంటంటే వినాయకుడి దగ్గర పిల్లలతో డ్యాన్స్ చేపిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతోనైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు. దాంతోపాటు ఈ యొక్క రింగ్ని ఇలా ఊపుతూ ఉంటారు కదా, ఈ పాపనైతే 3 minutes ఏమో ఊపింది. చాలా గ్రేట్ అనిపించింది. ఈ పాప 3 years అనమాట. వాళ్ళ మదర్ కూడా ఈ యొక్క గేమ్ వచ్చంట, ఇది పేరేదో చెప్పారు, లూలు గేమ్ సంథింగ్. ఇదైతే చాలా అనిపించింది, అసలు ఇంత చిన్న పాప ఇంత బాగా చేస్తుందా అని. కొన్ని మనకి జీన్స్ ద్వారా వస్తాయి కదా, మనకు వస్తే మన పిల్లలు కూడా ఆటోమేటిక్గా వస్తాయి. చాలా బాగా చేసింది ఈ పాప తర్వాత ఇంకొక పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చేసింది అనమాట. ఈ యొక్క డ్యాన్స్ ప్రోగ్రాము, తర్వాత ఈ యొక్క ప్రోగ్రామ్, దాంతోపాటు సాంగ్స్ అవన్నీ అయిపోయాక పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారన్నమాట. యాక్చువల్గా ముందే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఈ ప్రోగ్రామ్, కానీ ఆ రోజు ఉదయం నుండి మనకి పూజ అయ్యేంతవరకు కూడా వర్షం పడుతూ ఉంది. అసలు ఈ ప్రోగ్రామ్ ఉంటుందా లేదా అన్న డైలమాలోనే ఉండే, కానీ పూజ టైంకి వర్షం తగ్గిపోయింది అనేసి ఇంకా ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టేశారనమాట. 7:30, 8 o'clock వచ్చారు. 9:30 వరకు అయితే ఈ ప్రోగ్రామ్ అని. ఈ పాప కూడా చాలా బాగా చేసింది అనమాట డ్యాన్స్. అంటే చిన్నపిల్లలకి చిన్నప్పుడే మనము డ్యాన్స్లు, తర్వాత సింగింగ్ ఇలాంటి యాక్టివిటీస్లో చిన్నప్పుడునే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేటువంటి కల్పించామనుకోండి, తర్వాత చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. కాస్త పెద్దగా అయ్యాకంటే చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకునేటువంటి కళ
చాలా బాగా ఇష్టంగాను నేర్చుకుంటారు. అది వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఒకసారి నచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు కదా. పాపనైతే చాలా బాగా చేసింది అనిపించింది నాకైతే. ఈ విధంగానైతే ఈరోజు ఈ యొక్క వీడియోనైతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదైతే మనకి శనివారం రోజు ఆదివారం రోజు చేసినటువంటి 2 వీడియోస్ని కలిపి ఒక వీడియో ద్వారానైతే మీ ముందు తీసుకొచ్చాను. ప్రతిరోజు కూడా ఫస్ట్ ఒకరు పూజ చేసిన తర్వాత మన దగ్గర ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే అవైతే స్టార్ట్ చేసుకుని ఆ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే అందరికీ నివేదన చేసి కాసేపు అందరం కూర్చొని మళ్ళీ అక్కడ ఉన్నటువంటివన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకొని మళ్ళీ వెళ్ళిపోతామన్నమాట. ఎందుకంటే అక్కడ నైట్ నిద్ర చేయాలనుకునే వారికి ఆ యొక్క స్టేజ్ నీట్గా ఉంటే బాగుంటుంది కదా. దాంతోపాటు పూజ అయిపోయిన తర్వాత ఆ యొక్క పూజ మందిరం అంటే నీట్గా ఉంటే బాగుంటుంది. అందుకని అక్కడ ఉన్నవన్నీ మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసి ఎక్కడెక్కడ సర్దేసి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసు. ఈ యొక్క నవరాత్రులు అన్ని రోజులు మనకు తెలియనటువంటి బూస్టింగ్ అయితే వస్తుంది తెలుసా. అప్పటి వరకు ఎంత చేత కాకుండా ఉన్నా నవరాత్రులు వచ్చినాయంటే చాలు, ఈరోజు ఏ పూజ చేయాలి, ఈరోజు ఏం ప్రసాదం చేయాలి, ఈరోజు ఎలాంటి శ్లోకాలు చదువుకోవాలి అని ముందు రోజే మేము అనుకుంటాం. మనం ఓకే ఈరోజు సోమవారం అంటే శివుడి అష్టోత్తరాలు చదువుకుందామా, లేదంటే శివుడికి బిల్వపత్రితో మనము అర్చన చేద్దామా, మంగళవారం అంటే ఈరోజు మనం హనుమాన్ చాలీసా చదువుకుందామా, బుధవారం అంటే వినాయకుడికి ఇష్టమైన శ్లోకాలు చదువుకుందామా, గరకమాల వేద్దామా, అలా అనుకుంటూ ఉంటాం అనమాట. శుక్రవారం వచ్చింది అంటే మనము లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకుందాము, లేదంటే అష్టోత్తరాలు చదువుకుందాము, అలా ముందే ప్లాన్ చేసుకుంటూ మనసుకి భక్తి పారవస్యంలో మునిగిపోతామన్నమాట. అందరం కూడా ఏంటంటే అందరం కలిసి సామూహికంగా ఏదైనా చేసుకున్నామంటే దాంట్లో వచ్చేటువంటి ఆ యొక్క రిజల్ట్ చాలా బాగుంటుంది తెలుసా. మనం ఒకరం చేసుకున్న దానికి నలుగురం కలిసి ఇలా సామూహికంగా మనము పూజలు చేసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ మధ్యన అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయట్లేదు. ఇంతకుముందు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు భక్తులు చాలా తగ్గిపోయారు అనమాట. అందుకే చాలా వరకు ఈ యొక్క పూజలు అనేటువంటివి తగ్గిపోయాయి. చేయాలనుకున్న మేము మా వరకు మాత్రమే కూర్చొని చేసుకున్నాం. పంతులు గారు కూడా చాలా బిజీ అయిపోయారు, తనకి కూడా చాలా మంటపాలు అనమాట. అందుకని పూజ ఒకరి పేరు మీద పూజ చేసేసి వెళ్ళిపోతున్నారు. అందుకోసమని మనం అందరం కలిసి ఇలా కూర్చొని ఇప్పుడు మనం ఏదైనా శ్లోకాలు చదువుకోవాలంటే అందరికీ రాకపోయినా ఇప్పుడు మనకు అవైలబిలిటీ ఉంది కదా, యూట్యూబ్లో ఏదైనా శ్లోకం పెట్టేసుకున్నాం అనుకోని ఆ శ్లోకం చదువుతూ ఆ రోజు మంచిగా హాయిగా లక్ష్మీ అష్టోత్తరాలు, లేదంటే వినాయకుడి అష్టోత్తరాలు, లేదంటే హనుమాన్ చాలీసా అలా పారాయణం చేస్తూ ఆ రోజు పూజ చేసుకున్నామంటే మనసుకి తెలియనటువంటి ప్రశాంతత అయితే వస్తుంది కదా. మనిషికి జీవితంలో ప్రశాంతతకు మించినటువంటి ఆనందము, సంతోషము ఇంకేవి ఉండవేమో అనిపిస్తుంది. పిల్లలకు ఇలాంటి కళల పట్లనైతే ఆసక్తిని కల్పించాలి. మనము మరుగున పడిపోతున్నటువంటి కళలని మనము మళ్ళీ తీసుకొచ్చేటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మనకే ఉంది అనిపిస్తుంది. విఘ్నేశ్వరుడు అంటేనే మనకి మన యొక్క విఘ్నాలను తొలగించి మన విద్యాబుద్ధులను పెంచేటువంటి వారు విఘ్నేశ్వరుడు. ఎన్ని పూజలు చేసినా మొదటిగా మనం పూజలు అందుకునేటువంటి విఘ్నేశ్వరుడే. అలాంటిది మనకి ఈ యొక్క వినాయక నవరాత్రుల్లో వినాయకుడు ఘనంగా పూజలు అందుకుంటున్నప్పుడు ఆ యొక్క వినాయకుడి దగ్గర మనం పిల్లలతో పూజ చేయించామనుకోండి, అంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది చెప్పండి. మన పిల్లలు వృద్ధిలోకి వచ్చారనుకోండి, అప్పుడు అందరం బాగుంటాం కదా. పిల్లలు మంచిగా ఉంటే మనం అందరం మంచిగా ఉన్నట్టే. అందరం చేసేది దేనికోసం? మన పిల్లలు, అంతే కదా. మన పిల్లలు బాగుండాలి, మంచి విద్యాబుద్ధులు రావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి పొజిషన్లో ఉండాలి, మంచి జాబులు రావాలి, వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి, మంచి పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలని కోరుకుంటాం కదా తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరు కూడా. అవన్నీ మనకి ఇచ్చేటువంటి విఘ్నేశ్వరుడికి ఇలా వినాయక నవరాత్రుల్లో పిల్లలు కూడా పార్టిసిపేట్ చేపిస్తూ వాళ్ళతో కూడా మంచిగా పూజలు చేపిస్తూ ఉన్నామనుకోండి, నవరాత్రులు అన్ని రోజులు పిల్లలు భక్తిలో ఉంటారు. దాంతోపాటు అందరం కలిసి సామూహికంగా ఉంటే అందరిలో ఒకరిపైన ఒకరికి మంచి బాండింగ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఈ మధ్య ఒకరితో ఒకరు మనము మాట్లాడుకోవడానికి టైం కూడా దొరకట్లేదు కదా. ఇలాంటి టైంలోనే అందరం కలిసి ఇలా పూజలు చేసుకుంటూ అందరం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఓకే, మనకు తెలియని చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాము. ప్రతి దాంట్లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ని పక్కన పెట్టేసి పాజిటివిటీ వైపు వెళ్ళామనుకోండి, అందరము సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము.
ఈ రోజులో ప్రశాంతత లేక అందరూ బాధపడుతున్నారు. ఇలాంటి టైంలో అయినా ఇలా కలిసినప్పుడైనా అందరం మన కష్టాలను మర్చిపోయి ఆ యొక్క దేవుడి సన్నిధిలో మంచిగా భక్తిలో ఉన్నామనుకోండి, దేవుడికి శ్లోకాలు చదువుతున్నాం లేదంటే కాసేపు ధ్యానం చేస్తున్నాం, అలా ఉంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం ఈ యొక్క వినాయక నవరాత్రులు? కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నాకైతే ఒకప్పుడు నేను పెళ్ళికి ముందైతే టెంపుల్కి వెళ్ళానా వచ్చానా, వినాయక నవరాత్రుల్లో ఈ యొక్క మంటపాలకైతే వెళ్ళడం చాలా తక్కువే, టెంపుల్స్కి అయితే వెళ్ళేసి వచ్చేదాన్ని. కానీ నా పెళ్ళయ్యాక ఈ యొక్క మంటపాల్లో ఇలా పూజలు చూస్తూ ఉంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.